వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ముందుగా ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని శ్రీ మురళీకృష్ణ మందిరం వద్ద అయితే ఉన్నాము. మరి ఈరోజు శ్రీరామనవమి వేడుకలు ఇక్కడ ఏ విధంగా నిర్వహించబోతున్నారో, మరి ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి పూజా విధానాలు అయితే ఇక్కడ చేపడుతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని శ్రీ మురళీకృష్ణ మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా తొర్రూరు పట్టణ మరియు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు బిజ్జాల అనిల్ మరియు మండల అధ్యక్షులు మచ్చ సోమయ్య ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మరియు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొద్దుటూరు గౌరీశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారుగా 1500 మంది పాల్గొన్న ఈ కళ్యాణ మహోత్సవంలో మేము కూడా భాగస్వామి కావడంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ తొర్రూర్, వాసవి క్లబ్ వనితా తొర్రూర్ మరియు వాసవి క్లబ్ ఛత్రపతి శివాజీ యూత్ క్లబ్ తొర్రూర్ వారి ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు, చల్లని మజ్జిగ, వడపప్పు, పానకం, పులిహోర అందించారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యూత్ క్లబ్ అధ్యక్షులు దాస సాయితేజ, ప్రధాన కార్యదర్శి చిదిరాల నిఖిల్, కోశాధికారి కందుకూరి అఖిల్ మరియు వాసవి క్లబ్ తొర్రూరు సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. మరి అందరికీ, ఈ టీవీ ప్రేక్షకులందరికీ మరియు అన్నిటికంటే ముఖ్యంగా మా పాలకుర్తి నియోజక ప్రజలందరికీ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరికీ ఈ శ్రీరామనవమి ఈ రోజు నుంచి ఇంకెప్పుడు కూడా మనందరం కూడా ఎంత సంతోషంతో శ్రీరాముడు ఎట్లయితే మనకి ఒక ఎగ్జాంపుల్గా నిలిచాడో అదే ఎగ్జాంపుల్గా మన పాలకుర్తి నియోజకవర్గం కూడా నిలవాలని కోరుకుంటూ మీ అందరికి కూడా హ్యాపీ శ్రీరామనవమి. ప్రస్తుతం మనతో పాటు తొర్రూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బిజ్జాల అనిల్ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్, ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు అయితే ఇక్కడ నిర్వహించబోతున్నారు? నమస్కారం. ఈరోజు తొర్రూరు మండల పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం స్థానిక మురళీకృష్ణ మందిరంలో సుందర సత్సంగ్ ఆధ్వర్యంలో అట్టహాసంగా అధిక సంఖ్యలో భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణం బాగా జరిగింది. ఈ కళ్యాణానికి సుమారు 1000 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కళ్యాణంలో వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదము మరియు వడపప్పు, పానకము, లడ్డు ప్రసాదం వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి గారు మరియు ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొద్దుటూరు గౌరీశంకర్ గారు, ఇంకా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పాటు ఈ ఆలయ ఫౌండర్స్ జమున గారు అయితే ఉన్నారు. మరి వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీకు కూడా ఈరోజు ఇక్కడ కళ్యాణ మహోత్సవం అయితే జరిగింది. మరి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే నాకు కోరిక బాగా ఉండేది. 3 సంవత్సరాల నుంచి మా టెంపుల్లో చేసుకుంటే బాగుండు, కృష్ణ మందిరంలో చేయాలని ఒక కోరిక ఉండేది. అది భగవంతుడు ఈ రూపకంగా మాకు కలిగించారు. మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మేము పడ్డ కష్టాన్ని కూడా మేము మర్చిపోయాము. మా తోటి వాళ్ళు కూడా చాలామంది కష్టపడ్డారు. రాత్రి పగలు మేము 2 రోజుల్లో అనుకోని కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము. ఆర్యవైశ్య సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో మేము మండల పట్టణ ఆర్యవైశ్య సంఘం వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు చేసుకున్నటువంటిది ఈ కార్యక్రమం. కాకపోతే కృష్ణ మందిరంలో ఈసారి చేశారు. బయట ఇండివిజువల్గా చేసుకునేవాళ్ళు ఈసారి కృష్ణ మందిరంలో పెట్టారు. మొదటిసారి, ఇదే మొదటిసారి. ఇది కంటిన్యూ అవుతుంది, ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకుంటామని కూడా వాళ్ళు మాకు హామీ ఇచ్చారు. మాకు ఇంచుమించు ఒక 1000 మంది దాకా వచ్చినట్టున్నారు. అట్లీస్ట్ 700-800 మెంబర్స్ వచ్చారు. చాలా బాగా. ఎందుకంటే బయట వాతావరణం చాలా వేడిగా ఉంది. ఆ వేడిని తట్టుకోలేక పాపం చాలామంది దూరం కూడా వెళ్ళలేకపోయారు. అలానే పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కలిసి చాలామంది బాగా వచ్చారు. వాళ్ళకి మాకు ప్రసాద వితరణ చేయడం కానీ, మధ్య మధ్యలో వాళ్ళకి చల్లని పానీయాలు అందించడం కానీ
దానివల్ల వాళ్ళు చాలా తృప్తిగా కూర్చొని పూజని చాలా బాగా వాళ్ళు ఆస్వాదించారు. భగవంతుడు వాళ్ళకి ఎల్లవేళలా వాళ్ళ మీద అనుగ్రహాన్ని కలిగించాలని కోరుకుంటున్నాం. వెల్కమ్. విన్నారు కదా, మరి తొర్రూరు పట్టణ మరియు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈరోజు శ్రీరామనవమి వేడుకలు అయితే నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తులతో కిటకిటలాడింది, రద్దీతో అయితే కిటకిటలాడింది. మరి ఇది ఇక్కడి విషయాలు. కెమెరామ్యాన్ గణేష్తో సాయి తేజ, వరంగల్.